ఏంటి బాలయ్య 80s రీయూనియన్ ఫంక్షన్ లో నువ్వు ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. నువ్వు కూడా కనిపించలేదు కదా నాకు బ్రో. నాకంటే ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది, నేను ఫుల్ బిజీగా ఉన్నాను. అదొకటి. ఇక్కడ హైదరాబాద్ లో అయితే వెళ్లేవాడిని, చెన్నైలో కదా కుదరలేదు. నువ్వు ప్లేస్ ను బట్టి డిసైడ్ అవుతావు, నేను ఇన్విటేషన్ బట్టి ప్రొసీడ్ అవుతా. అదేంటి నిన్ను చిరంజీవి ఇన్వైట్ చేయలేదా? చేసినా నువ్వు వెళ్ళలేదా? చిరు ఇన్వైట్ చేసినా చేయకపోయినా నేను అక్కడికి వస్తే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. అదేంటి బాలయ్య, నువ్వు వస్తే ఇబ్బంది ఏంటి? నువ్వు అంతా ఓపెన్ గా మాట్లాడతావు కదా, అందరితో కలిసిపోయి ఫ్రీగా ఉంటావు కదా. అలా ఉండడం కూడా చాలా మందికి ఇబ్బంది తెచ్చి పెడుతుంది బ్రో. అంటే నీకు కోపం ఎక్కువ కదా, పార్టీలో తేడా వస్తే ఏదైనా దబిడి చేస్తావని భయమేమో. ఏమో అవన్నీ నాకు తెలియదు, కానీ నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను ఎదుటి వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తా. నాకు ఇవ్వకపోతే నేను అస్సలు పట్టించుకోను. చిరు అయితే నీ విషయంలో అలా ఏం ఉండడు బాలయ్య, నువ్వంటే తనకి చాలా ఇష్టం. నాకు చిరంజీవి సంగతి తెలుసు. నేనంటే మంచి స్నేహం, మంచి అభిమానం. మా ఇద్దరి మధ్య ఏ విభేదాలు ఉండవు. కానీ నేను ఒకవేళ ఆవేశంలో ఎవరినైనా ఏదైనా అంటే మధ్యలో చిరంజీవి నలిగిపోతాడు. ఇటు నాకు చెప్పలేక అటు వాళ్ళకి చెప్పలేక ఇబ్బంది పడతాడు. అవును, చిరంజీవికి మొహమాటం బాగా ఎక్కువ. అతనికి ప్రేమించడం అభిమానించడం తప్ప ద్వేషించడం చేత కాదు. మనకి లోపల డోసు పడితే తెలుసుగా నా సంగతి నీకు. తెలుసు. అసలే పాత హీరోయిన్లు కూడా వచ్చి ఉంటారు. నువ్వు ఏం గడిబిడ చేస్తావో అని అందరికీ భయం ఉంటుంది. నేనంత చీప్ గా ప్రవర్తించే మనిషిని కాదులే బ్రో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చకపోతే పట్టించుకోను. బట్ ఇబ్బందులు ఇవన్నీ ఎందుకులే అని నేను సైలెంట్ గా ఉంటా. కాకపోతే నా మనసులో మాత్రం ఫీలింగ్ ఉంటుంది. నీకు చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్నా మరీ పట్టించుకోకుండా అయితే ఉండవు కదా, మనసులో ఏదో ఒక మూల ఉంటుందిలే. సర్లే గాని అందరూ బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు. నువ్వు కూడా అక్కడ ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. నా సంగతి పక్కన పెట్టు బాలయ్య. సోషల్ మీడియాలో చిరంజీవి నిన్ను కావాలని ఇన్వైట్ చేయలేదు, చిరంజీవికి నీకు పడదు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అప్పుడెప్పుడో 2019లో నిన్ను చిరంజీవి ఇన్వైట్ చేయలేదని కూడా అంటున్నారు. నువ్వేమంటావు? అనేవాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒకలాగా ఉంటుంది. అంత మాత్రం చేత అదే మనసులో పెట్టుకుని ఉండను. కానీ నన్ను దూరం పెడుతున్నారంటే నేను అంతకు మించి దూరంగా ఉంటా. అంటే చిరంజీవికి నీకు నాకు తెలిసి కోల్డ్ వార్ ఏదో జరుగుతూనే ఉంది, నువ్వు పైకి చెప్పట్లేదు. అదేం లేదు నాగార్జున, చిరంజీవికి ఇవన్నీ రాజకీయాలు తెలియవు. వేరే ఎవరో మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. మరి చిరుతో నువ్వు మాట్లాడుతున్నావా ఇంతకీ? మేము రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉంటాం. మా మధ్య ఎలాంటి పొరపత్యాలు లేవు. చెబుతున్నా కదా, ఇది ఖచ్చితంగా మూడో వ్యక్తి చేసిన కుట్రేనని. మీ సంగతేమో కానీ నాకు మాత్రం చాలా మిస్ అయినట్లు అనిపించింది. ఈ బిగ్ బాస్ లేకపోతే నేను హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసేవాడిని. బిగ్ బాస్ షోలో నీ లుక్ అదిరిపోయింది నాగార్జున. రోజు రోజుకి కుర్రాడి అయిపోతున్నావు. నువ్వు గానీ ఆ ఫంక్షన్ కి గానీ వెళ్తే నీకు అందరూ ఆంటీల్లా కనిపిస్తారేమో. ఇక్కడ నాతో అంటే అన్నావు, ఎవరు వినలేదు కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ ఆ రీయూనియన్ ఫంక్షన్ లో అనుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? నేను గాని ఉంటే ఖచ్చితంగా అంట. అందుకే కదా నేనంటే వాళ్ళందరికీ మంట. నిజమే బాలయ్య, నువ్వు పెద్ద ఫైర్ బ్రాండ్వి. ఏం ఆలోచించకుండా మాట వదిలేస్తా. వాళ్ళు అక్కడ ఫీల్ అయ్యి ఏడ్చారంటే నేను చిరంజీవి వాళ్ళను పట్టుకుని ఓదార్చాలి. ఆ ఓదార్పు యాత్రలు మీకు అలవాటేగా. మనకి అలాంటివేం ఉండవు. కట్టే కొట్టే తెచ్చే లెక్కలో ఉంటా నేను. వామ్మో, నిన్ను చూస్తుంటే నాకే భయం వేస్తుంది. నార్మల్ గా ఉంటేనే ఇలా ఉన్నావంటే మ్యాన్స్ హౌస్ ఒక చుక్క పడితే ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తావుగా. సరే బాలయ్య, నాకు బిగ్ బాస్ టైం అయింది, నేను మళ్ళీ కలుస్తా. నాకు కూడా బాబుతో మీటింగ్ ఉంది నాగార్జున, మళ్ళీ కలుద్దాం. బాయ్.